5 సంవత్సరాల నుంచి ఇట్ హస్ బీన్ శివసేన బిర్హాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. కరెక్ట్, ఇదే పాయింట్ దగ్గరకు వస్తున్నాను సురేష్ చెట్ల గారు. 25 ఏళ్ళు ఠాక్రేల సామ్రాజ్యం, వారసత్వ రాజకీయాలు ఇక్కడ బ్రేక్ అయిపోయినాయిగా. వారసత్వ రాజకీయాలు, హిందూ హృదయ సామ్రాట్ ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన పాలసీస్ వేరు, థాట్ ప్రాసెస్ వేరు కంప్లీట్గా. దానికి భిన్నంగా ఈరోజు ముస్లిం అపైజ్మెంట్ కోసం శివసేన గ్రూప్స్ రెండు కూడా వెళ్ళటం అనేది. అండ్ రెండోది పవార్స్ వాళ్ళ వారసత్వ రాజకీయాలకి బ్రేక్ పడింది. సో మహారాష్ట్రియన్స్ తిరస్కరించారు వారసత్వ రాజకీయాల్ని. రేపొద్దున ఈ మోడల్ వేరే రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందా? పవార్ గారి గురించి చెప్పలేదు మీరు. అదే పవార్ గురించి చెప్తున్నా అండి. పవార్ ఇంకోటి థాక్రేస్ అండ్ పవర్స్. ఓకే, థాక్రేస్ అట్లీస్ట్ ముంబైలో వాళ్ళ కొంచెమైనా ఉంచుకున్నారు వాళ్ళు. పవార్ ఆలోచించండి, పూణే అంటే వాళ్ళదే, ఇంకా ఎవరు అక్కడ ఒక 10 సీట్లు కూడా గెలవలేరు. పింప్రి చించ్వాడ్ పూణే సబబ్ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ కూడా ఎవరు రాలేరు ఇన్ని సంవత్సరాల నుంచి. ఈసారి మొత్తం తీసుకెళ్ళిపోయారు బీజేపీ. ఎందుకు ప్రజలు ఎందుకు ఓటేశారు? అది అక్కడ మీరు ఆలోచించాలి. ఇదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. దట్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, అది ఒకటి కాంగ్రెస్లో ఉంది, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రెహాన్ వాడ్రా నడుస్తూనే ఉంటుంది. బయట వాళ్ళకి ఛాన్సే లేదు. మల్లికార్జున్ ఖార్గే లాంటి వాళ్ళని ఒక్క దృష్టి బొమ్మలా పెట్టుకుంటారు అంతే. అక్కడ సంతకం పెట్టడానికి పవర్ లేదు ఆయనకి పాపం. అంత పరిస్థితి. ఇది ఉద్ధవ్ థాక్రే సేమ్ ప్రాబ్లం, సేమ్ ఇష్యూ. ఆయనకు ఆయన ఆదిత్య థాక్రే అని ఆయన కొడుకు అట్లా నడుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటువైపు చూస్తున్నాం పవార్ ఫ్యామిలీ. ఈ శరద్ పవార్ అనే వ్యక్తి ఒక టైంలో మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా పెద్ద ఫిగర్ ఉండే, ఈవెన్ దేశ రాజకీయాల్లో కూడా. కరెక్ట్. ఆ టైంలో యశ్వంతరావు చౌహాన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చాలా మటుకు శివరాజ్ పాటిల్ మహారాష్ట్రలో ఈ వాజ్ కొలోసస్. ఇప్పుడు చూడండి ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయింది. పూణేలో గెలవలేకపోతున్నారు, పింప్రి చించ్వాడ్లో గెలవలేకపోతున్నారు, ఎక్కడ లేనైపోయింది. వీళ్ళు డిస్ప్యూట్ ఏముండే అంటే ఎవరు ఎన్సీపీ, రియల్ ఎన్సీపీ అని చెప్పి అజిత్ పవార్ వచ్చి కొంచెం స్టైల్ కొట్టడం ఎక్కువ మొదలుపెట్టారు. మనకు అందరు తెలిసిందే. ఈవెన్ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని డిక్టేట్ చేయడానికి ట్రై చేశాడు, నాకు ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పి. యాక్చువల్లీ ఆయనకి ఇవ్వక్కర్లేదు. నా ఆసారి కూడా ఏదో టెలివిజన్ డిబేట్లో చెప్పాను ఈ మాట. ఈ షుడ్ నాట్ గివ్ హిమ్, మనకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? హీఈస్ నో బడీ అజిత్ పవార్, కానీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకొని ఈయన తీసి బయటపడేయాలి అంతే. కానీ ఉంచుకుంటారు, ఎందుకంటే ఇట్స్ యూస్ఫుల్. ఎందుకంటే శరద్ పవార్ అనే వ్యక్తి ఇంకా ఈ పాలిటిక్స్లో, మహారాష్ట్ర పాలిటిక్స్లో ఉండరు అంతే. ఆయన ఆనియన్ పాలిటిక్స్లో ఉంటారు కానీ, షుగర్ పాలిటిక్స్లో ఉంటారు కానీ, ఈ పాలిటిక్స్లో రాలేరు. ఆయన ఉల్లిపాయలు అమ్ముకోవచ్చు. సో సుప్రియా సులేని తీసుకొచ్చి నంబర్ 2గా పార్టీలో పెట్టి వీళ్ళిద్దరు పార్టీలు మర్జ్ అయిపోతారు. నెక్స్ట్ ఒక 2-3 నెలలు కాబోతుంది ఇది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అయిపోయింది. లేకుంటే ఉంటే కూడా తోడు ఉంటే ఏదైనా ఒకటి కలుస్తారు. సుప్రియా సులేని ఏదో ఒక రోజు బీజేపీలో చూడొచ్చు మనం. అది కూడా జరగచ్చు బహుశా. ఆమెని నంబర్ 1 ఎప్పుడు చేయలేరు పార్టీలో, అజిత్ పవార్ ఉంటారు. సో న్యాచురలీ నంబర్ 2గా ఉండాల్సి వస్తుంది ఆమె. ఏదో ఒక రాజ్యసభ సీటో ఏదో ఒక లోక్సభ సీట్ ఇస్తారు ఆమెకి. ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా ఎన్సీపీ అనే ఒక పార్టీని కంప్లీట్గా బీజేపీ చూడండి, బీజేపీ స్ట్రాటజీ చూడండి. వాసుదేవన్ గారు వాళ్ళు ఒక 20 సంవత్సరాల ముందు దేవర్ జూనియర్ అలయన్స్ పార్ట్నర్, పెద్ద కిలాడీలు వీళ్ళు. కాంగ్రెస్ ఆలోచించండి, 50 సంవత్సరాలు, 50 నుంచి 60 సంవత్సరాలు ఆల్మోస్ట్ మహారాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీజేపీ లేదు, తర్వాత శివసేన వచ్చింది, ఎక్కడ లేరు. ఇప్పుడు చూడండి బీజేపీ ఏం చేశారు, ఫస్ట్ రాగానే ఫస్ట్ జూనియర్ పార్ట్నర్గా ఉన్నారు శివసేనతో. ప్రాబ్లం లేదు, స్ప్లిట్ చేశారు. శివసేన స్ప్లిట్ చేయకుండా బీజేపీ తెలిసిపోయింది స్ట్రాటజీ వర్క్ కాదు అని చెప్పేసి. కాంగ్రెస్ని చూడండి కంప్లీట్గా ఫినిష్ చేశారు. స్టేజ్ బై స్టేజ్ కాంగ్రెస్ని ఫినిష్ చేసుకుంటే ఇదే థ్రెట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఉండే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్ ఎక్కువ నడుస్తుంది. మీరు ద్రవిడియన్ ఎకనామిక్స్ చూడండి, ద్రవిడియన్ పాలిటిక్స్ చూడండి, ద్రవిడియన్ అపీల్ చూడండి. వాళ్ళు యాంటీ హిందూ యాటిట్యూడ్ తీసుకుంటారు. ఈరోజు కూడా ఉద్ధవ్ థాక్రే గోమూత్ర తాగుతారు హిందువులని అన్నీ చెప్పిన ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు కూడా హిందూ ఓటుతోనే ఆయన బయటకు వచ్చింది. కొంచెం ఆయన మరాఠీ ఓటు ఉండే. ఇవాళ పొద్దున ఒక ఏదో ఛానల్ డిబేట్లో చూశాను, ఇట్ ఈస్ హార్డ్ కోర్ హిందుత్వ అండ్ సాఫ్ట్ కోర్ హిందుత్వ. కాషాయం హార్డ్ కోర్, చాలా డార్క్ కాషాయం, లైట్ కాషాయం, ఇదే నడుస్తుంది. కానీ కాషాయం ఎక్కడ వెళ్ళలేదు, అక్కడే ఉంది. వీళ్ళిద్దరు పార్టీ దానికోసం వెళ్తున్నారు. కాంగ్రెస్ ముస్లిం ఓట్లకు వెళ్ళిపోతున్నారు. సో ఈ కన్ఫ్యూజ్డ్ థియేట్రిక్స్లో ఉద్ధవ్ థాక్రేకి ఇప్పుడు అర్థం కావట్లేదు, నేను ఇక్కడ వెళ్ళాలన్నా 2 గుర్రాల మీద కాలు పెట్టలేరు. హీ హెస్ టు టేక్ అ కాల్ నౌ.
ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా కానీ టెక్నికలీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఉద్ధవ్ ఠాక్రే. కాంగ్రెస్ లేదు, ఎన్సీపీ లేరు, ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. సో రియల్ శివసేన ఎవరు అనేది డిస్ప్యూట్ అది ఇంకా నడుస్తూనే ఉంటుంది కొన్ని రోజులు. ఎందుకంటే ముంబైలో ఈ హెస్ ప్రూవ్డ్ దట్ హీఈస్ నంబర్ 1. ముంబై బయట ఎన్సీపీ అవుట్, శివసేన షిండే ఫ్యాక్షన్ అక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఎక్సెప్ట్ థానే అండ్ మీరా భాయండర్. సో మీరు ఈ 2 స్థానాలు తీసేసి థానే ఈజ్ స్టాండ్ అక్కడే. నారాయణ రానే కొంకన్లో ఉన్నారు కానీ హీఈస్ నాట్ కమ్ అప్ దాట్ మచ్. వాళ్ళ కొడుకు కొంచెం ఎక్కువ నాయిస్ చేస్తాడు కానీ ఆయన ఎక్కువ చేయరు ఆయన. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇంత ప్రామినెన్స్ ఎందుకు ఇస్తారని నేను చాలా మటుకు మీకు చెప్పాను. ఈ రెస్పాన్సిబిలిటీస్లో కూడా చూస్తే రోడ్స్ మన దగ్గర చాలా మటుకు సిటీలో ఉన్న రోడ్ బడ్జెట్ అంతా కంట్రోల్ చేస్తున్నది ఐదర్ జిహెచ్ఎంసీ ఒకవైపు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైపు, లేకుంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ స్టేట్ హైవే అండ్ నేషనల్ హైవే ఇక్కడ నడుస్తున్నాడు. ముంబైలో అది కాదు. ఆల్మోస్ట్ 17,000 కోట్లు లాస్ట్ ఇయర్ 700 కిలోమీటర్ రోడ్ని కాంక్రీట్ చేయడానికి శాంక్షన్ చేశారు. 17,000 కోట్లు. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఐ సా మన షిండే గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు దట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లాగా మొత్తం బాంబేని మ్యాక్సిమంగా కాంక్రీట్ రోడ్లు వేసేస్తాం. ఎందుకంటే చాలా వర్షం పడుతుంది అక్కడ ఘోరంగా. మీరు ఎంత వేసినా కానీ నార్మల్ బిటమిన్ రోడ్స్ ఉండవు, టార్ రోడ్లు ఉండవు, పోతుంది. అది కాంక్రీట్ చేస్తున్నారు. సో పాట్ హోల్ ఇష్యూస్ ఉండదని చెప్పేసి చూడాల్సింది. అది డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ కావాల్సింది. అక్కడ వాటర్ సప్లై నేను చెప్పాను చూడండి, ఇక్కడ ఉన్న 7 లేక్స్ నుంచి నీళ్ళు వస్తుంది అన్నమాట. ఒకటి తులసి, ఒకటి విహార్, ఒకటి బట్సా, తాంతా, ఇట్లాంటి చాలా మటుకు ఉన్నాయి. ఈ రివర్స్ ఈ లేక్ నుంచే నీళ్ళు రావాలి. దీన్ని సిటీ లిమిట్స్లో ఉంది. సిటీ లిమిట్స్ కాకుండా బయట కూడా ఉంది. మీరు పూణే వైపు వెళ్తే, కర్జత్ వైపు వెళ్తే అక్కడ కూడా చాలా మటుకు లేక్స్ నుంచి ముంబై వైపు నీళ్ళు తీసుకుంటారు. ఇది బిఎంసీ మళ్ళీ మెయింటైన్ చేస్తారు. మన దగ్గర ఎవరు చేస్తారు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డ్ అండ్ సివరేజ్. సో బిఎంసీ బడ్జెట్ కింద ఇది కూడా వస్తుంది. ఈజ్ ఇట్ అ రైట్ పాలసీ, రాంగ్ పాలసీ? వీ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ ముంబైలో. వేస్ట్ మేనేజ్మెంట్ ముంబైలో ప్రతిరోజు 8,000 నుంచి 10,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ లిఫ్ట్ చేస్తారు. అగైన్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ఓన్లీ బిఎంసీ. సో కోర్ ముంబై అగైన్ ప్రాసెసింగ్ మన దగ్గర సపరేట్ బాడీ, ఆఫ్ కోర్స్ జిహెచ్ఎంసీ అవుట్సోర్స్ చేసేసారు. అది పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను చూడండి, 4 మెడికల్ కాలేజెస్ నడిపిస్తారు బిఎంసీ. 4 మెడికల్ కాలేజ్, 16 జనరల్ హాస్పిటల్స్, ఎక్సలెంట్, 4 స్పెషలైజ్డ్ హాస్పిటల్స్. అది కాకుండా డిస్పెన్సరీస్ అండ్ మెటర్నిటీ హోమ్స్ అంతా బిఎంసీ నడిపిస్తారు. జిహెచ్ఎంసీ దీని నుంచి నేర్చుకోవాలన్నా, లేకుంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఎడ్సేసేయాలన్నా, తెలంగాణ టీమ్స్ లాగా వాళ్ళు చూసుకుంటారా, దాట్ ఈస్ అప్ టు దెమ్ అన్నమాట. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలిసిందే. చాలా మటుకు అటల్ సేటు కానీ, కోస్టల్ రోడ్స్ కానీ, ముంబై మెట్రో కానివ్వండి, అది కాకుండా మన ఈ మేజర్ రోడ్స్ విత్ ఇన్ ద సిటీ కూడా చాలా మటుకు వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. తెలిసిపోయింది. ఈవెన్ ఎస్టర్డే విక్టరీ స్పీచ్లో కూడా అదే అన్నారు దేవేంద్ర ఫడ్నవీస్, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవ్ గారు. 2019లో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్రూవల్ ఇచ్చారు, బడ్జెట్ కూడా పెట్టారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. కోర్స్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తే ఒక ఇటుక కూడా కదలలేదు. 2015 దాన్ని ప్రగతి దాంట్లో తీసుకొచ్చారు. ప్రగతి అంటే ప్రైమ్ మినిస్టీరియల్ ఒక రివ్యూ ఉంది, ప్రాజెక్ట్స్ 500 కోట్ల కన్నా ఎక్కువ అన్న దాంట్లో. అక్కడ వీక్ బై వీక్ ట్రాక్ చేస్తారు క్యాబినెట్ సెక్రటేరియట్. ప్రధానమంత్రి గారు ఎవ్రీ మంత్ మీటింగ్ పెడతారు. ఇప్పుడు 50 మీటింగ్లు అయినాయి ఇప్పుడు దాకా. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత 2015లో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ రివ్యూకి వచ్చింది ప్రైమ్ మినిస్టర్ మోదీ మీటింగ్లో. 2025లో ప్రాజెక్ట్ ఇనాగరేట్ అయింది. ఆలోచించండి, నవీ ముంబైలో ఉన్న ప్రజలు వాళ్ళు సిటీకి రాక్కర్లేదు, ఇప్పుడు ఛత్రపతి శివాజీ టర్మినల్స్కి రాక్కర్లేదు, పాత శాంటాక్రూజ్ అక్కడ రాక్కర్లేదు. దిస్ ఇస్ డెవలప్మెంట్. మీరు చేయండి, మీరు చేస్తే మీకు ఓట్లు వేస్తారు, లేకుంటే ఎందుకు వేస్తారు? దానికోసం చూడండి, నవీ ముంబై బీజేపీ 1 అవుట్ రైట్ గెలిచేశారు వాళ్ళు. ఇది చేయాల్సింది ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర కూడా ఏంటి, మేము సిటీ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం కాదు. మీరు ఎంత చిన్న కొనుక్కున్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అంత ఈజీగా ఉంటుంది మీకు. రేవంత్ రెడ్డి గారు ఒక లెసన్ నేర్చుకోవాలి దాని నుంచి. మీ బడ్జెట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, మీరు సిటీ ఇంక్రీజ్ చేయడం కాదు పాలిటిక్స్ కోసం. ఇది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నేర్చుకోవాల్సిన చాలా మటుకు. ఇంకోటి వాళ్ళది మెరూన్ ముంబై ఎలక్ట్రిసిటీ అండ్ సప్లై ట్రాన్స్పోర్ట్ చాలా మటుకు BEST అని బస్ మీద రాసి ఉంటుంది. ఎవరు నడిపిస్తారు? బిఎంసీ నడిపిస్తారు. 2,500 బస్సులు వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉందిలే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ
దానికి కూడా వాళ్ళు 1000 కోట్లు ఇచ్చి ఇంకా బస్సులు నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా. అది కాకుండా స్ట్రీట్ పార్కింగ్ 26 స్ట్రీట్ పార్కింగ్ ఆఫ్ స్ట్రీట్ 350 ఆన్ స్ట్రీట్ పార్కింగ్ మేనేజ్ చేస్తారు. లుక్ ఎట్ ద కాంప్లెక్సిటీ. 73,000 75,000 కోట్ల బడ్జెట్ అంటే ఒట్టే బడ్జెట్ కాదు అది. చాలా మటుకు పని చేస్తారు. అండ్ దీస్ ఆర్ డన్ నాట్ బై పొలిటీషియన్స్ బట్ బై బ్యూరోక్రాట్స్. సరే సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందని చెప్పట్లేదు ఎక్కడ, కానీ మనం కూడా బెస్ట్ లెసన్స్ ఎక్కడి నుంచి ఉన్నా అక్కడి నుంచి నేర్చుకోవాల్సి. ఇందోర్లో ఉన్న క్లెన్లీనెస్ గురించి, కానీ ఇందోర్లో మళ్ళీ వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం నడుస్తుంది అది బెస్ట్ సికింద్రాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేసుకోవాల్సింది. కానీ ఫండింగ్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర వాళ్ళకి 72,000 కోట్ల ఒట్టి అట్లా రావట్లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ చాలా స్ట్రిక్ట్గా కలెక్ట్ చేస్తారు. మన దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఒక వైట్ పేపర్. సిటీలో ఉన్న ప్రతి జోన్ నుంచి మీరు ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ 10 సంవత్సరాలు కలెక్ట్ చేశారు, ఎంత పెండింగ్ ఉంది, ఒక్కొక్క జోన్ వైజ్ పెట్టండి అని చెప్పండి. మీకు తెలిసిపోతుంది ఏ జోన్ నుంచి మీకు డబ్బులు రావట్లేదని. చాలా క్లియర్గా తెలిసిపోతుంది దాంట్లో క్లియర్గా. ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటే మాట్లాడుతున్నారు, ఈవెన్ పవర్ బిల్స్ కూడా అది సపరేట్ స్టోరీ. డైరెక్ట్ అసెంబ్లీలోనే మాట్లాడారు కదండి దాని మీద. వాటర్ ఛార్జెస్, సివరేజ్ ఛార్జెస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా. అది కాకుండా బిల్డింగ్ పర్మిషన్ కోసం ఫీజు కలెక్ట్ చేస్తారు, పార్కింగ్ ఫీజు, ఫైన్లు, ఇదన్నీ బిఎంసీకి వెళ్తుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఫైన్స్ ఎక్కడ పోతున్నాయి ఎవరికి తెలియదు. వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. ఆ ఫైన్లు ఒరిజినల్ నాకు ఇప్పుడు గుర్తుంది, ఐ థింక్ సుదీప్ లక్టాగ్యా గారు ఉన్న టైంలో అనుకుంటాను. ఆ టైంలో ఈ ఫైన్స్ అన్నీ ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళేది. వాళ్ళ ట్రాఫిక్ లైట్స్ ఇంప్రూవ్ చేయడానికి, అది కాకుండా కిడ్నీ షేప్ ఐలాండ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, మన ఏం చెప్తారు మార్కర్స్ పెట్టడానికి చాలా మటుకు దానికే ఉపయోగించారు ఫైన్లని. ఎవరు ఆబ్జెక్ట్ చేయరు, ఈవెన్ మోటరీస్ కూడా ఆబ్జెక్ట్ చేయరు, వాళ్ళ మంచిదానికి చేస్తున్నారని. ఇప్పుడు ఇది ఎక్కడ పోతుందో తెలియదు. వెళ్ళి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ ఫండ్లో పడుతుంది, అక్కడి నుంచి ఎవరు ఖర్చు పెట్టినో తెలియదు ఎవరికి. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. మీరు బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, నేను ఇప్పుడు కూడా చెప్తాను వాసుదేవన్ గారు, మాకెంత నా ఇంటికి నేను కడుతున్నాను 3,000 4,000 రూపాయలు అంత కడుతున్నాను ప్రాపర్టీ. ఐఎమ్ రెడీ టు పే 2,000 మోర్. అందరు కడతారని చెప్పట్లేదు, కానీ మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి. మా ఇంటి బయట పేమెంట్ మొత్తం ఎంకరేజ్ చేసుకున్నారు మొత్తం ఈ హాకర్స్ అందరు కలిసి. ఎప్పుడో కోవిడ్ ముందు నుంచి మొదలైంది, ఇప్పుడు అదే నడుస్తుంది. జిహెచ్ఎంసీ ఏం చేయట్లేదు. ఏమైనా కంప్లైంట్ చేస్తే వచ్చి తీసేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ప్రజలు ఏమో రోడ్డు మీద నడుస్తారు, బస్సులు వచ్చి కొడతారు, యాక్సిడెంట్ అయిపోతే చనిపోతారు. ఇది నడుస్తుంది అక్కడ. సో మీరు ఒక అగ్లామరేషన్ నడిపిస్తున్నప్పుడు మీరు ఇదంతా చూడాల్సింది చాలా మటుకు. సో ముంబై నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. పాలిటిక్స్ పక్కన పెడితే కూడా వై దట్ సిటీ ఈజ్ అ మ్యాగ్నెట్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు చెప్తున్నారంటే చాలా మటుకు అఫ్కోర్స్ అక్కడ ఒరిజినల్గా ఉన్న గుజరాతీ కమ్యూనిటీ, ఎందుకంటే ఆ టైంలో ముంబై వాజ్ అ స్టేట్, అంతా కలిసే ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడున్న పాలిటిక్స్లో ఈ ఠాకరే బ్రదర్స్ తీసుకొచ్చిన పాలిటిక్స్లోనే ఇదంతా వచ్చింది. గుజరాతీ వాళ్ళు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయారు, మా ఉద్యోగం తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్యోగం కాదండి, వాళ్ళు బిజినెస్ చేస్తారు చాలా మటుకు. సరే వాళ్ళ డబ్బులు ఉందని చెప్పి వై ఆర్ యూ గెటింగ్ అప్సెట్? వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు. వాళ్ళు పంజాబ్కి వెళ్ళండి, సేమ్ సిచ్యువేషన్. వాళ్ళు అక్కడ కష్టపడి పనిచేసి వై ఆర్ యూ అగ్రీ అబౌట్ ఇట్? మీరు కూడా కష్టపడి పనిచేయండి, నో ప్రాబ్లం. ఇది మా ఊర్లాగా అయిపోయింది కేరళలో. అక్కడ పనిచేయడు, దుబాయ్కి వెళ్ళి పనిచేస్తాడు వాడు కరెక్ట్గా. అండ్ కేరళలో బెంగాలీ వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తారు, వాళ్ళ పని. ఇది ప్రాబ్లం. సో సేమ్ థింగ్ వై మరాఠీ మానూస్ ఎందుకు డైల్యూట్ అయిందండి కాన్సెప్ట్, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఉద్యోగం కావాలి, కష్టపడి పని చేయాలి. మేమందరూ ముంబై ఇడ్చేసి పూణే, కోల్హాపూర్, షోలాపూర్ అక్కడ వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ముంబైలో ఉండలేకపోతున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ హెస్ గాన్ సో హై. ముంబై ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు కొండలు. మీకు ఉన్నది కారిడార్ ఒకటే, నారో కారిడార్. సౌత్ ముంబై నుంచి వెళ్తూ పూణే దాకా వెళ్తుంది. అక్కడి నుంచి చాలా మంది ఇప్పుడు కూడా మీకు తెలుస్తుంది డెక్కన్ క్వీన్ అని చెప్పి ట్రైన్ మార్నింగ్ 6కి ఎక్కి 9కి బాంబేలో దిగుతారు, అక్కడ పూణేలో దిగుతారు, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తారు. దిస్ ఇస్ ద డైలీ అఫేర్ అన్నమాట. ఎందుకంటే మీరు యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ దాట్ టైం. ఇప్పుడు మీరు వందే భారత్ తీసుకుంటే మీకు 1.5 అవర్లో మీరు వెళ్ళిపోతారు కావాలంటే ఆ టైంలో. సో దిస్ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అనేది మన హైదరాబాద్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి వీఆర్ ఎ డెక్కన్ ప్లాటో. మనకి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు పోతే కూడా మీరు ల్యాండ్ ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా 60 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. ఓకే, దట్ ఈస్ దేర్ లాజిక్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవైపు వెస్ట్ హైదరాబాద్ డెవలప్ చేసి ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ పక్కన పెడితే అదే ప్రాబ్లం మీకు రాబోతుంది. ఇప్పుడు ఎలక్షన్ మీరు గెలవచ్చు, లోకల్ పాలిటిక్స్ అది ఇది అన్నీ ఉంటుంది, కానీ సిటీకి ప్రజలకు కావాల్సింది ఏంటంటే రోడ్లు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుండాలి, తాగే నీళ్ళు ఉండాలి, ఇదన్నీ ఉంటుంది.
ఇది కాకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, వర్షం పడంగానే చెరువులు అయిపోతాయి, నీళ్ళన్నీ మొత్తం రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి. ఎందుకంటే మీ చెరువులు వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. ఇదే కదా జరుగుతుంది. ఇంకోటి సురేష్ గారు, డార్క్ సైడ్ ఆఫ్ ముంబై మనం మాట్లాడుకోవాలా. దావుద్ ఇబ్రహీమ్స్, చోటా షకీల్స్, వాళ్ళ వారసులు ఏమి ఈ ఎలక్షన్స్లో ఎక్కడన్నా కనపడ్డారా? ఓడిపోయారు. అరుణ్ గావ్లీ 2 కూతురు ఓడిపోయారు. అరుణ్ గావ్లీ అంటే ఒక టైంలో పేరు వినంగా ఉంటుండే. ఇన్ఫాక్ట్ నామినేషన్ వేసేటప్పుడు వెళ్ళారు ఆయన, కానీ క్యాంపెయిన్ చేయలేదు. వాళ్ళ వైఫ్ క్యాంపెయిన్ చేశారు. అరుణ్ గావ్లీ వెళ్ళాడు, నామినేషన్కి వెళ్ళాడు నామినేషన్కి, కూతురు, కానీ క్యాంపెయిన్ చేయలేదు. డాడీ అంటారు ఆయన్ని, డాడీ క్యాంపెయిన్ చేయలేదు ఈసారి. వాళ్ళ వైఫ్ క్యాంపెయిన్ చేశారు. 2 కూతురు ఓడిపోయారు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ, బట్ వాళ్ళిద్దరు ఓడిపోయారు ఈసారి. ఓకే, దట్ ఈస్ అ బిగ్ రెవల్యూషన్. దట్ మీరు ఒక టైంలో దావూద్, చోటా షకీల్, దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. ఒక టైం, ఇప్పుడు కూడా అందరూ ఆనెస్ట్ అని చెప్పట్లేదు. మీరు ముంబైలో ఉన్న ప్రతి కార్పొరేటర్ ఇప్పుడు కూడా వాళ్ళ బేసిక్ అసెట్ 50 కోట్ల నుంచి 100 కోట్ల నుంచి 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది. అఫ్కోర్స్ ఆన్ పేపర్ వాళ్ళు మా దగ్గర 5 కోట్లు ఉందని చూపిస్తారు అసెట్, అంతే. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ముంబై అనగానే ఒక రియల్ ఎస్టేట్ లాబీ ఉండే అక్కడ ముందు. మీకు మన అందరికి తెలిసింది అది. అక్కడ ఒక మ్యూజిక్ లాబీ ఉండే, ఒక బాలీవుడ్ లాబీ ఉండే,